హలో! వెల్కమ్ బ్యాక్ టు అభిజ్ఞాస్ వైస్. ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను ఒక డీఐవై అండ్ ఆల్సో ఇది ఒక బెస్ట్ అవుట్ ఆఫ్ ద వేస్ట్. ఎందుకంటే దీనికోసం మనం యూజ్ చేసే మెటీరియల్స్ అన్నీ కూడా వేస్ట్ ప్రొడక్ట్స్ అనమాట. దీని నుండి ఈ డీఐవై చేస్తున్నాం. అండ్ దీనికోసం మనం తీసుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే పిస్తా షెల్స్. ఏంటంటే మనం పిస్తా తిన్న తర్వాత షెల్స్ అన్నీ జనరల్గా పారేస్తుంటాం కదా, అట్లా కాకుండా ఈ షెల్స్ అన్నీ ఈ పొట్టంతా క్లీన్ చేసుకొని పక్కకు పెట్టేసుకుంటే ఇవి మనం ఈ డిఐవై ప్రాజెక్ట్ కోసం వాడుకోవచ్చు. నేనేం చేసిన అంటే ఇట్లా ఒక బాక్స్ నిండా కలెక్ట్ చేసుకున్న తర్వాత వాటిని క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. అండ్ ఆ తర్వాత మనం షర్ట్స్ కొన్నప్పుడు మనకి వస్తుంది కదా ఇట్లాంటి ఫోమ్, దీని నుండి ఒక 6 సర్కిల్స్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఎందుకనేది ఫర్దర్గా వీడియోలో చెప్తా. అండ్ ఆల్సో స్టిక్ చేయడానికి హాట్ గ్లూ గన్ అండ్ ఇంకా ఫెవికాల్ అనేవి ఆప్షన్స్గా పెట్టుకున్నా. ఇందులో ఏదైనా ఒకటి యూజ్ చేస్తా అని చెప్పి. అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద మేకింగ్. సో ఫస్ట్లీ ఫోమ్తో చేసుకున్న సర్కిల్స్ తీసుకుంటున్నా. దానిపైన ఇట్లా ఒక ఫ్లోటింగ్ క్యాండిల్ అనేది బేస్గా తీసుకొని దీని చుట్టూ హాట్ గ్లూ గన్తో మనం గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. ఇట్లా అప్లై చేసుకున్న గ్లూకి మనం మెల్లిగా అంటే కేర్ఫుల్గా ఈ పిస్తా షెల్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకుంటున్నా అంటే హాట్ గ్లూ గన్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చేతిలో కంటితే మాత్రం కాలుతుంది, బొబ్బలు వస్తాయి. అండ్ ఈ ఫోమ్ పైన హాట్ గ్లూ వేసినప్పుడు అది కొంచెం డిప్రెస్ అవుతుంది ఎంతైనా, సో దట్ ఈ పిస్తా షెల్స్ అనేవి ప్రాపర్గా ఫిక్స్ అయిపోతున్నాయి. ఇది ఒక బెస్ట్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది. సో హాట్ గ్లూ గన్ వాడడం అనేది బెస్ట్ మన ఫెవికాల్ వాడటం కంటే. ఎందుకంటే ఫెవికాల్ వాడితే చాలా టైం పడుతుంది ఆరడానికి అండ్ ఒక రోజు కూడా సరిపోదు మనకి ఒకటి చేయడానికి. సో హాట్ గ్లూ గన్ అనేది ద బెస్ట్ చాయిస్. సో ఇట్లా వరుసగా అన్ని పిస్తా షెల్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి సర్కిల్స్ లాగా మనం స్టిక్ చేసుకుంటూ పోవాలి. ఇదే ప్రాసెస్ మనం ఫోమ్ షీట్ కాకుండా కార్డ్బోర్డ్ పైన కూడా చేయొచ్చు. కాకపోతే నేను ఇక్కడ ఫోమ్ షీట్ ఎందుకు వాడినా అంటే దీన్ని నేను వాటర్లో ఫ్లోట్ చేయాలనుకున్నా. సో దానికోసం అని చెప్పేసి ఇది ప్రిఫర్ చేయడం జరిగింది. కార్డ్బోర్డ్ పైన కూడా పెట్టచ్చు, కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే మనం దాన్ని వాటర్లో ఫ్లోట్ చేయలేము. ఫ్లోట్ అవ్వదు. సో వాటర్లో ఫ్లోట్ అయ్యే విధంగా ఉండాలని చెప్పి నేను ఇక్కడ ఫోమ్ వాడిన. అండ్ ఈ వీడియో నేను ఎప్పుడో దివాళీ కంటే ముందు రిలీజ్ చేయాల్సింది, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను దీనికి వాయిస్ ఇవ్వలేకపోయినా అండ్ ఇది అప్పుడు రిలీజ్ చేయలేకపోయినా. ఎనీ విచ్ వైస్ ఇది మనం దివాళీకే కాకుండా ఏ పండుగలకి మనం దీపాలు పెట్టుకోవాలనుకున్నా ఇది ఒక బెస్ట్ డెకరేటివ్ చాయిస్ అని చెప్పాలి. ఎంతైనా మన ఇంట్లోకి మనం సొంతంగా డెకరేటివ్ ఐటమ్స్ చేసుకుంటే ఆ ఆనందమే వేరు కదా. సో సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఒక్కసారి షార్ట్గా చూపిస్తున్నాను. ఏంటంటే క్యాండిల్ చుట్టూ పిస్తా షెల్స్ ఫిక్స్ చేసుకోవాలి. ఇట్లా నేను ఈ 6 ఫోమ్ షీట్స్కి కూడా పిస్తా షెల్స్ స్టిక్ చేసుకున్నా. సో 6 రెడీ అయిపోయినాయి. ఇవి వాటర్లో ఫ్లోట్ చేయడానికి రెడీగా ఉన్నాయి అన్నమాట. ఫ్లోట్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. సో హాట్లో అంతా కూడా ఆరిపోయినాక దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. మంచిగా ఒక లోటస్ లాగా కనిపిస్తుంది. అండ్ ఇందులో ఇంకా క్యాండిల్ పెడితే దీని లుక్కే మారిపోతుంది, చాలా క్యూట్గా కనిపిస్తుంది. అండ్ ఇది ఫోమ్ షీట్ కాకుండా చిన్న సర్కిల్లో నేను ఇది కార్డ్బోర్డ్ కట్ చేసుకున్నా. ఇది వాటర్లో ఫ్లోట్ చేయడానికి కాదు, జస్ట్ ఒక డెకరేటివ్ ఐటమ్ లాగా ఎక్కడైనా అట్లా పేస్ట్ చేసుకోవచ్చు. సో దీనికి బేస్ ఏంటంటే ఇట్లా ఒక మొగ్గలాగా పెట్టుకోవాలి. ఒక బడ్ ఫామ్ చేసుకున్న తర్వాత దీని చుట్టూ ఇంకా అన్నీ పేర్చుకుంటూ పోతే ఇది నిజంగా ఒక లోటస్ లాగా కనిపిస్తుంది. లైక్ ఇట్లా మనం పైన్ ట్రీస్కి వచ్చే సమ్ ఫ్లవర్స్లా ఉంటాయి కదా, మొత్తానికైతే దీని లుక్ అట్లా ఉంటుంది. సో ఇట్లా వన్ ఆఫ్టర్ ద అదర్ ఒక్కొక్కటి ఫిక్స్ చేసుకుంటూ రౌండ్గా పెట్టేసుకోవాలి అన్నీ.
సో షెల్స్ అన్నీ కూడా ఇట్లా రౌండ్గా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇది ఇట్లా కనిపిస్తుంది, బుజ్జి లోటస్ లాగా. ఇట్లానే ఇంకొన్ని కూడా ప్రిపేర్ చేసిన నేను. సో ఇవన్నీ ఒక్క దగ్గర ఉంటే చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. అండ్ ఆరిపోయిన తర్వాత ఇదన్నమాట దీని లుక్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి నేను ఈ ఓల్డ్ మిర్రర్ని రీమోడల్ చేద్దాం అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ ఇది ఒకరోజు డైరీ పడి పగిలిపోయింది. ఎనీవేస్ దీన్ని నేను ఎట్లయినా సరే రీమోడల్ చేయాలని కట్ అయిన పార్ట్ వరకు ఒక స్క్వేర్లా కట్ చేసుకొని దాని ఈ కార్డ్బోర్డ్ పైన స్టిక్ చేసి మొత్తానికైతే మేనేజ్ చేసిన. ఇప్పుడు దీన్ని అగైన్ పిస్తా షెల్స్తోనే డెకరేట్ చేయబోతున్నా. ఏంటంటే రో వైజ్గానే పెట్టిన, అండ్ ఇది వీడియో తీయడానికి కుదరలేదు. సో ఇది పిక్చర్స్ అనమాట. సో ఈ పిస్తా షెల్స్ అన్నీ కూడా రో వైజ్గా స్టిక్ చేసుకుంటూ పోయి కార్నర్స్ అన్నీ ఫిక్స్ చేసేసుకున్నా. యాక్చువల్గా నా ప్లానింగ్ కొంచెం వేరే ఉండే, మేబీ దీన్ని నేను ఫ్యూచర్లో మార్చుతానేమో నాకు తెలీదు, బట్ ప్రజెంట్గానైతే ఇది దీని లుక్. అండ్ ఈ వీడియోలో లాస్ట్ ప్రాజెక్ట్ వచ్చి ఇది, విచ్ ఇస్ అగైన్ విత్ పిస్తా షెల్స్. ఒక పాత చెంబు అనమాట ఇది మంచి స్టీల్ కాదు, కొంచెం దీనికి రస్ట్ పడుతుంది. సో దీన్ని కొంచెం దీనికి ఇట్లా పెయింట్ వేసి, సేమ్ ఇదే కలర్లో ఉన్న ఒక పెయింట్ ఉండే నా దగ్గర, స్ప్రే పెయింట్. సో అది వేసి ఇట్లా ఆల్టర్నేట్గా పిస్తా షెల్స్ అన్నీ రౌండ్గా స్టిక్ చేసేసిన. బేస్కి కొంచెం వేరేలా, మొత్తానికి ఇది ఒక కలశంలాగా కనిపించేటట్టు తయారు చేసిన, విచ్ అగైన్ ఐ థాట్ ఆఫ్ యూజింగ్ ఫర్ దివాళీ. సో దివాళీకి ఇది కూడా వాడిన అనమాట. మేబీ అది నెక్స్ట్ ఏదైనా వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. సో ఇవన్నమాట దివాళీ ముందు రోజు నైట్ తీసిన వీడియో ఇది యాక్చువల్గా. సో ఇవన్నీ కూడా నేను ఎట్లా యూజ్ చేసిన అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అంటిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. షవయల్.